యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో మరో ప్రమాదం జరిగింది. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో ప్రమాదం తలెత్తినట్లుగా సమాచారం. స్టీమ్ పైపు పగిలి కార్మికుడు తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అని కార్మికులు తెలిపారు. మృతి చెందిన కార్మికుడిని ఆలేరుకు చెందిన సదానందంగా గుర్తించారు. సదానందం 20 ఏళ్ల క్రితం గోదావరి ఖని నుండి ట్రాన్స్ఫర్పై ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీకి వచ్చినట్లుగా తోటి కార్మికులు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం సార్, అతను ఎందుకు వెళ్ళాడో కనుక్కోవాలి. సూపర్వైజర్ ఉండగా తను ఒక్కడే వెళ్ళాడు అన్నట్టు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరే చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తి ఆ స్ట్రీమ్ కార్డుకి పోయి ఇవ్వాల్సిన అవసరం ఎవరు? సూపర్వైజర్ చేయకుండా ఒకటండి, ఆ వ్యక్తి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, గత నెల రోజుల నుంచి అక్కడ ప్రొడక్షన్ చేయట్లేదు అన్నారు. బట్ బేసిక్ గా ఆయన ఆ దాంట్లో పనిచేసే వ్యక్తి మొదటి నుంచి కూడా ఆ బిల్డింగ్ లో ఆ ప్రొడక్షన్ లో ఈజ్ ద గుడ్ ఆపరేటర్. ఆ బిల్డింగ్ వరకు ప్రొడక్షన్ నడిచేటప్పుడు ఇప్పుడు నెల రోజుల నుంచి ప్రొడక్షన్ లేదు అన్నాం కాబట్టి అతను వేరే బిల్డింగ్ లో డ్యూటీ అలాట్ చేశాం. ఇప్పుడు ఆ బిల్డింగ్ లో ప్రొడక్షన్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు సపోజ్ వేరే బిల్డింగ్ లో ఉన్న వ్యక్తి ఆ ప్రొడక్షన్ నాలెడ్జ్ ఉండదు. ఇంతవరకు ఏముందంటే మాకు ఫస్ట్ ఎయిడ్ వరకే ఉంది.